ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఫిబ్రవరి 1 నుంచి పెంచబోతోంది. ఇంతకీ ఏ ఏరియాల్లో ఎంత పెరగబోతోంది, ఎక్కడ తగ్గబోతోంది, అసలు అమరావతి పరిసరాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఎలా ఉండబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిచేయాలని నిర్ణయించింది. మార్పుల కారణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచబోతున్నట్టు స్పష్టం చేశారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. రిజిస్ట్రేషన్ బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయిస్తామన్నారు. గ్రోత్ కారిడార్లు, భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 20% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయన్నారు మంత్రి అనగాని. గత వైసీపీ పాలనలో రిజిస్ట్రేషన్ విలువల సవరణలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించలేదన్నారు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువ ఇష్టానుసారంగా పెంచారని, ఆ విలువల్ని తగ్గిస్తామని అన్నారు. అసంబద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్ విలువల మార్పులో శాస్త్రీయ కోణంలో సవరిస్తున్నామన్నారు సత్యప్రసాద్. చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువను తగ్గించబోతున్నామన్నారు. అయితే అమరావతి పరిసర గ్రామాల్లో ఛార్జీల పెంపు ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. గుంటూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే 50 లక్షల రూపాయలు ఉందో 2 కోట్ల రూపాయలు వైట్ ఉన్నటువంటి బుక్ వాల్యూ ఉన్నటువంటి పరిస్థితి. సో అలాంటివన్నీ కూడా రెగ్యులైజ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ప్లాట్లు వేసి ఉన్నాయో, ఎక్కడైతే దానికి ఎబెటింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఎగ్జార్బెంట్ రేట్స్ ఉన్నాయి. అంటే మార్కెట్లో మనం అమ్ముకునేది 20,000 గజం ఉంటే దానికంటే ఎక్కువగా మనకి రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. సో అవన్నీ కూడా కరెక్షన్ చేస్తూ ఉన్నాం, తగ్గేదాకా తగ్గిస్తూ ఉన్నాం. నాలా కూడా సులభతరంగా ఏ విధంగా కూడా ప్రణాళిక వేసుకుంటా ఉన్నాం. అలాగే ఏదైతే 10 టైమ్స్ ఎక్కువగా మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ప్రాంతం కూడా ఉంది, ఇప్పుడు భోగాపురం లాంటి ప్రాంతంలో. అలాంటి ప్రాంతంలో తప్పకుండా హైక్ ఉంటుంది. ఎక్కడైతే గ్రోత్ కారిడార్స్ ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం కూడా హైక్ ఉంటుంది. అమరావతి ఎందుకంటే పేద రైతులకి మనం ఇస్తున్నటువంటి ఏదైతే మనం ప్లాట్లు ఇస్తా ఉన్నామో, అందుకని ఈసారి అక్కడ పెంచకూడదు అనేది డిసైడ్ అయింది. అమరావతి గ్రామాల వరకు 29 గ్రామాల వరకు. ప్రధానంగా విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే ఛాన్స్ ఉంది. భూముల రిజిస్ట్రేషన్ ఇష్యూకి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, రిజిస్ట్రేషన్ విలువ పెంపుతోటి గ్రామీణ ప్రజలకు మేలు జరుగుతుందా? అర్బన్ ప్రాంతాల్లో ల్యాండ్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ కన్నా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూస్ని రివైజ్ చేయడం అనేది వెరీ కామన్ థింగ్. సాధారణంగా రాష్ట్రాల రూరల్ ఏరియాస్లో అయితే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి, అర్బన్లో అయితే అర్బనైజేషన్ ఎక్కువ ఉంటుంది, అదే సమయంలో ఇండస్ట్రియలైజేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ దీన్ని హైక్ చేస్తూ వస్తుంటారు. సేమ్ అట్లాంటిదే ప్రొసీజర్ జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో హైక్ జరగడం లేదన్న ఒక పెద్ద ఎత్తున డిమాండ్ ఒకవైపు ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ దగ్గర నుంచి ఉంటే, అదే సమయంలో రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి మరికొంత డిఫరెంట్ డిమాండ్ ఉంది. ఒక్కసారిగా రేట్లు గతంలో అయితే అస్తవ్యస్తంగా పెరిగిపోయాయి. దాంట్లో రేషనలైజేషన్ లేకుండా రేట్లు పెంచడం వల్ల రియల్ ఎస్టేట్ కూడా ముందుకు వెళ్ళడం లేదంటూ పెద్ద ఎత్తున కంప్లైంట్లు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఒక హేతుబద్ధీకరణ జరగాలి, రేషనలైజ్ చేయాలన్నది ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వం ఉంది. సో ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల గతంలో మార్కెట్ వాల్యూ కంటే తక్కువగా కొన్ని చోట్ల రేట్లు దాదాపు 10 రెట్లు తక్కువగా కొన్ని ప్రాంతాల్లో ఉంటే, కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ రేట్ కంటే 10 రెట్లు ఎక్కువగా రేట్ని గతంలో కోట్ చేయడం జరిగింది. ఆ రేట్లను బట్టి రిజిస్ట్రేషన్ వాల్యూస్ని ఫిక్స్ చేయడంతో రిజిస్ట్రేషన్స్ కూడా ఆగిపోయాయి. దాంతో రిజిస్ట్రేషన్స్ వల్ల వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వానికి ఆగిపోయింది. సాధారణంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయాల్లో ఎక్కువ శాతం రిజిస్ట్రేషన్స్ వల్లే వస్తుంటుంది. కానీ ఇటీవల కాలంలో ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడంతో దాన్ని రేషనలైజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ నేపథ్యంలోనే గతంలో ఇప్పుడు కూడా ప్రస్తుతం మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్న చోట్ల తగ్గించడం, దాన్ని రేషనలైజ్ చేయడం, తక్కువ ఉన్న ప్రాంతాల్లో పెంచడం. సాధారణంగా ఇండస్ట్రియలైజేషన్ జరిగే చోట దీనికి రేట్ల రివిజన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు భోగాపురం ప్రస్తుతానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ కూడా వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ధరల రేటు భారీ ఎత్తున దాదాపు ఉన్నదానికంటే 10 రెట్లు పెరిగే అవకాశం ఉందన్నట్టుగా ప్రభుత్వానికి ఒక నివేదిక వచ్చింది, స్థానికంగా ఉన్న రిజిస్ట్రేషన్ అధికారులు కావచ్చు లేకపోతే రెవెన్యూ అధికారుల నుంచి. దీంతో అక్కడ రేట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కొన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కావచ్చు లేకపోతే మిగతా
కొన్ని కారిడార్స్ ఎక్కడైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ని డెవలప్ చేస్తుందో ఆ ప్రాంతంలో ల్యాండ్ వాల్యూస్ని పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది, లోకల్గా ఉన్న ప్రాపర్టీ ఓనర్స్ కూడా దానివల్ల ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇక హేతుబద్ధీకరణ నేపథ్యంలో దీన్ని చేయాలి, రేట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది ఈ ప్రక్రియ. సాధారణంగా ఆగస్టులో జరుగుతుంటుంది ఇట్లాంటివి, కానీ ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేశారు. గతంలో జనవరి 1 నుంచి పెంచాలని నిర్ణయించుకున్నారు, కానీ అప్పటికే అబ్జెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. దీంతో మళ్ళీ ఫిబ్రవరి 1 నుంచి అబ్జెక్షన్స్ అన్నింటినీ ప్రభుత్వం పరిశీలించడానికి ఒక కమిటీని నియమించింది. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 1 నుంచి దీన్ని మళ్ళీ రివైజ్ చేయాలని నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలో దాదాపు ఇందాక కొద్దిసేపటి క్రితం మంత్రి రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఈసారి ఫిబ్రవరి 1 నుంచి పెంచే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని విధి విధానాలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన వాల్యూస్ ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి అనే మీద అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సంబంధిత సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా వాటికి పంపించడం చెప్పడం జరిగింది. ప్రధానంగా అమరావతి ప్రాంతంలో అందరి దృష్టి అమరావతి మీద ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ హ్యాపెనింగ్ ప్లేస్ అమరావతి అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో వీటి హేతుబద్ధీకరణ ఎలా ఉంటుంది, రేట్ల పెంపు ఎలా ఉంటుంది అన్న మీద కూడా పెద్ద ఎత్తున ఒక కసరత్తు జరుగుతుంది, ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అమరావతి ఉన్న 29 గ్రామాల్లో మాత్రం రేట్లు పెంచడం లేదని రెవెన్యూ మంత్రి చెప్పారు. సో చుట్టుపక్కల మాత్రం దీని ప్రభావం ఉండే అవకాశం ఉందన్నట్టుగా రెవెన్యూ మినిస్టర్ చెప్పారు. సో ఫిబ్రవరి 1 నుంచి వీటి ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో 4 సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 4,41,000 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అయినట్లుగా మంత్రులు తెలిపారు. 593 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. తెలంగాణలో మొత్తం 12,786 గ్రామాలున్నాయి. ప్రస్తుతం 606 గ్రామాల్లో 4 పథకాలు అమలవుతున్నాయి. మిగతా 12,180 గ్రామాల్లో మార్చి 31 నాటికి పథకాలను అమలు చేస్తామని తెలిపింది ప్రభుత్వం. రాష్ట్రానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల కార్యక్రమాలను 4 అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి 31 తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి లబ్ధిదారుడికి, అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది. పథకాల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పథకాల అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి కానీ 606 గ్రామాల్లోనే అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మండలానికి ఒక పూర్తి తరగతి, మండలానికి ఒక కురిసే మహానాపల్లి అంటారా చికెన్ అదే అది కట్టాలి, చూపెట్టాలి, ఊరియాలి. ఒక ఊళ్ళు ఇచ్చినా మీకు కూడా ఇస్తాం, మీరు నాకు గుద్దితే మీకు ఇస్తా, లేకపోతే ఇవ్వాలి. అట్లా పథకాల అమలు ఏ విధంగా జరుగుతోంది వివరించడానికి మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, సాచురేషన్ పద్ధతిలో అమలు చేస్తామని ప్రభుత్వం అంటోంది, మరి గ్రామాల్లో ప్రజల స్పందన ఎలా ఉంది? సాచురేషన్ పద్ధతిలో ప్రభుత్వం ఈ 4 పథకాలను అమలు చేయాలని నిర్ణయం తెచ్చుకుంది. సాచురేషన్ పద్ధతి అంటే ఒక టైం టేబుల్ రిలీజ్ చేస్తారు. మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఈ మార్చి 31 వరకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ గ్రామాల్లో ఈ 4 పథకాలను అమలు చేయాలని ఒక టైం టేబుల్ ఉంటే ఆ టైం టేబుల్ ప్రకారం ఆ డేట్లో ఆ గ్రామంలో ఉన్న ఈ మొత్తం లబ్ధిదారులు ఈ 4 పథకాలకు సంబంధించి ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, దాంతోపాటుగా కూడా ఈ ఇందిరమ్మ రేషన్ కార్డులు, ఈ 4 పథకాలు ఆ గ్రామాల్లో ఎంపిక చేసిన తేదీల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో పూర్తిగా క్లోజ్ చేశారు. దీనికి మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. సో నిన్న 606 మండలానికి ఒక గ్రామం చొప్పున 606 గ్రామాల్లో 606 మండలాన్ని సెలెక్ట్ చేసి 606 గ్రామాల్లో ఈ 4 పథకాలకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఎకరాకు 6,000 చొప్పున 606 గ్రామాల్లో 4,41,911 మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసాకు సంబంధించిన డబ్బు 593 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇది 9,48,333 ఎకరాల భూమికి రైతు భరోసాను ఇవ్వడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా మొత్తం ఈ 606 మండలాల్లో 20,336 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇది డీబీటీ పద్ధతిలో నగదులను పూర్తి చేశారు. అయితే నిన్న ఆదివారం కావడంతో నగదు ప్రభుత్వ శాఖ నుంచి ఆర్థిక శాఖ నుంచి బ్యాంకులకు వెళ్ళినప్పటికీ కూడా నిన్న ఆదివారం కావడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ బ్యాంక్ ప్రాసెస్ స్టార్ట్ చేయి కొద్దిసేపటి క్రితం నుంచే రైతుల అకౌంట్లలోకి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు వస్తున్నట్టుగా జమ అవుతున్నట్టుగా తెలిసింది. అయితే కొన్ని చోట్ల వచ్చి కొన్ని చోట్ల రాకపోవడంతో కొంతమంది రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకు అందరికీ రావట్లేదు అనేది
పరిస్థితి. ఈ విషయాన్ని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మార్చి 31 వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అన్ని 4 పథకాలను వర్తింపచేస్తాము. చివరి లబ్ధిదారు వరకు కూడా ఈ పథకాలు అందుతాయి. రాని వాళ్ళకి ఇట్లా రేషన్ కార్డుకి సంబంధించిన నిరంతర ప్రక్రియ. దీని తర్వాత కూడా ఈ రేషన్ కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది అంటున్నారు. ఓవరాల్గా ఈ రోజు నుంచి ప్రక్రియ స్టార్ట్ అయింది. మార్చి 31కి ముగుస్తుంది. ఈలోపు డేట్లను రిలీజ్ చేస్తారు వారం రోజుల్లో. ఆ డేట్ల ప్రకారం ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఈ లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. రైట్ శ్రవణ్. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. 21 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చారు కార్మికులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల్ని విలీనం చేయకపోవడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు కార్మికులు. 2021 నుంచి వేతన సవరణ హామీలు నెరవేర్చాలంటూ కోరారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు కార్మిక సంఘాల నేతలు. అద్దె బస్సుల్లో ప్రైవేటు ఉద్యోగుల్ని నియమించడం తగదన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల్ని సూపర్ లగ్జరీ, డీలక్స్, సెమీ డీలక్స్, ఎక్స్ప్రెస్ కేటగిరీల్లో తిప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వారు. మేము 21 డిమాండ్లతోటి మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది మీ ముందు. ఇవాళ ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల్లో అలజడి ఉంది, ఇబ్బంది ఉంది. ఆర్టీసీ ఉంటుందా పోతుందా అనే అనుమానాలు రేకెత్తించింది. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుందా కాదా అంటే అయింది అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తా ఉన్నది. 14 నెలల నుండి ఎన్నో మార్లు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, రవాణా శాఖ మంత్రి గారి నుంచి మొదలు పెడితే, మరి ఉప ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, కనిపించిన మంత్రి కల్లా కనిపించని దేవుని కల్లా మొక్కుకుంటూ మా బాధలు, మీరు ఇచ్చిన హామీ తీర్చాలని ప్రాధేయపడినము, బతిమిలాడినము. యాజమాన్యం దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు విజ్ఞప్తులు ఇచ్చినాం, మెమోరాండాలు ఇచ్చినాం. కానీ వాటిని చెత్త బుట్టలో వేసి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా మరి మొండి వైఖరి అవలంబిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 10% అపాయింటెడ్ ప్రకటించి మరి విధి విధానాలను రూపొందించి మళ్ళా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి జీవో విడుదల చేయాలి కేవలం. మరి ఎందుకు చేతులు రావట్లేదు? మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమే కదా, మరి ఎందుకు మరి ఈ అమలు చేయట్లేదు? ఏమన్నా మీరు మోసపూరితంగా మరొకసారి మరి గత ప్రభుత్వం లెక్కనే ఈ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులను వంచి మోసం చేయడానికి సిద్ధంగా ఉందా అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతున్నది. కార్మికుల సమ్మె నోటీసు నేపథ్యంలో బస్ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. గతంలో సమ్మె సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఎలిందర్ అని తెలుసుకుందాం. ఎలిందర్, కార్మికుల 21 డిమాండ్లలో ప్రధానమైనవి ఏంటి? మరి దీనికి యాజమాన్యం ఏమైనా స్పందించిందా? రైట్, దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. దీనికి సంబంధించి సమ్మెకు వెళ్తున్నట్టుగా వీళ్ళు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ యాజమాన్యానికి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపుగా 21 డిమాండ్లతో వాళ్ళు ఒక మెమోరాండాన్ని కూడా ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చారు. ముఖ్యంగా దీంట్లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన అంశంకి సంబంధించి అంటే ఎలక్షన్స్ ముందు వచ్చినటువంటి అంశం దాదాపుగా అయిపోతుంది అంతవరకు వచ్చినటువంటి అంశం ఇప్పుడు ఎందుకు పెండింగ్లో ఉంది? మీరు ఇచ్చినటువంటి హామీల్లోనే మొట్టమొదటిది ఆర్టీసీకి సంబంధించింది మొట్టమొదటి అంశం కాబట్టి అది ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు అన్న అంశాలకు సంబంధించి దాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ దాంతోపాటుగా గతంలో ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి కొంత డబ్బు ఏదైతే ఉందో అది యాజమాన్యం వాడుకున్నది. ఆ యాజమాన్యానికి సంబంధించిన వాడుకున్నటువంటి డబ్బును ఇంకా బకాయిలు కార్మికులకు చెందాల్సి ఉంది. అది దాంతోపాటుగా వేతనాల సవరణ 2021 సంబంధించినటువంటి వేతనాల సవరణ అంశం కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా ప్రైవేటు బస్సులు ఏవైతే తీసుకొస్తున్నారో వాటిని నడిపేందుకు ఆపరేటర్స్ని కూడా ప్రైవేట్ వాళ్ళనే వ్యక్తులను తీసుకొస్తున్నారు. దీంతో పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగ నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతున్నాయి. దాంతోపాటుగా కొత్త నియామకాలు కూడా ఆర్టీసీలో ఉండటం లేదు. దీంతో మా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు కార్మికులంతా కూడా నష్టపోతున్నారన్న అంశాలకు సంబంధించి దాదాపుగా 21 డిమాండ్లతో వాళ్ళు సమ్మెకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ యాజమాన్యానికి అయితే నోటీస్ ఇచ్చారు. దీంతో పాటుగా లేబర్ కమిషన్లో కూడా నోటీస్ ఇచ్చేందుకు కూడా బయలుదేరారు. అయితే దాదాపుగా 41 రోజుల పాటు కూడా వీళ్ళకి సమయం ఇవ్వడం జరిగింది. ఆ సమయానికి సంబంధించి దీంతో ప్రభుత్వంతో చర్చలు జరిపి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు
అనుకుంటున్నారు, ఆ డిమాండ్లకు సంబంధించి ఏవి త్వరగా కంప్లీట్ అవుతాయి, ఏవి ఇంకా సమస్యకు సంబంధించినటువంటి హామీలు ఇస్తారు అంశాలకు సంబంధించి కూడా ఇలా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఆ 41 రోజుల్లో కూడా సంబంధించినటువంటి క్లారిటీ రాకపోతే మాత్రం తప్పకుండా సమ్మెకు వెళ్తామనేది మాత్రం మేము సిద్ధంగా ఉన్నామనేది మాత్రం ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 14 సవరణలను ఆమోదించింది. అయితే మరికొన్ని సవరణలు ప్రతిపాదించాయి విపక్షాలు. ఇంటి కూటమి ప్రతిపాదించిన ఈ సవరణలకు తిరస్కరణే ఎదురైంది. జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి జేపీసీ ఆమోదం తెలిపింది. 26 మంది సభ్యుల్లో 16 మంది బిల్లును సమర్థించగా 10 మంది విపక్ష ఎంపీలు బిల్లును వ్యతిరేకించారు. జేపీసీ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. వక్ఫ్ బోర్డు చట్టంలో 46 సవరణలను విపక్షాలు ప్రతిపాదించాయి. అయితే విపక్షాల సవరణలను జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ తిరస్కరించడంతో సమావేశంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే చైర్మన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. మ్యాచ్ ఫిక్సింగ్ తో బిల్లును ఆమోదించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Whatever that they have fixed, they have done it. They didn't allow us to speak anything. No rules, no procedure has been followed. Initially, we have said about the documents which have sought for, give us the documents. Also the representation and the comments. All that things have not been supplied to us. Then started clause by clause discussion. We said, let us discuss clause by clause. First, let us discuss. Jagadambika Pal did not allow to discuss at all. Then he brought the amendment motion. Amendment motion, we have not allowed to speak at all in the amendment motion. He himself moved. He himself moved. Counted. Declared. 16 कि हम ये संशोधन वक्फ की बेहतरी के लिए ला रहे हैं, आम लोगों के फ़ायदे के लिए ला रहे हैं, लेकिन हम इसके बावजूद चाहते हैं कि ये वक्फ हमारे जॉइंट पार्लियामेंट्री कमेटी बना करके रेफ़र कर दें। हम इसको और बेहतर डिलीवरेशंस पूरे देश के स्टेक होल्डर्स के साथ, गवर्नमेंट ऑफिशियल्स के साथ, वक्फ बोर्ड के साथ, माइनॉरिटी कमीशन के साथ, इस्लामिक स्कॉलर के साथ हम और डिटेल डिलीवरेशंस करना चाहते हैं। तो उस 44 संशोधन को जेपीसी को सुपुर्द कर दिया गया था। जेपीसी की आज उस 44 संशोधन पे जो हैं उस पे एक संशोधन पे चर्चा हुई। इसके पहले हमने 6 महीने के सारे डिटेल डिस्कशंस के बाद सभी सदस्यों से हमने संशोधन मांगे थे। यह हमारी अंतिम बैठक थी कि उस 44 संशोधन पे आप इस पे सहमत हैं या इस पे असहमत हैं। तो सभी सदस्यों के द्वारा, चाहे किसी पक्ष के हों, उन लोगों ने अपने संशोधन दिए थे और आज उसमें जो हमारे कुछ सांसदों के द्वारा दिए गए थे उसमें 14 क्लाजेज पे या 14 संशोधनों में संशोधन स्वीकार हुआ है। वो भी संशोधन मूव करने पे वोटिंग के बाद बहुमत के आधार पर। मुझे विश्वास। అయితే విపక్షాలు ముస్లిం మేధావులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే సవరణలను ఆమోదించినట్టుగా చెప్పారు జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్. వక్ఫ్ బోర్డు పనితీరుని మరింత మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలో జేపీసీ నివేదికని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అందిస్తామని చెప్పారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, మొత్తం మీద విపక్ష సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. జేపీసీ అయితే చట్టాన్ని ఆమోదించేసింది. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రధానంగా ఎలాంటి సవరణలకు విపక్షాలు పట్టుబట్టాయి? ఈ వక్ఫ్ చట్టం, ప్రస్తుతం అమల్లో ఉన్న వక్ఫ్ చట్టం కారణంగా మెజారిటీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అది పూర్తిగా వక్ఫ్ బోర్డు నియంతృత్వంతో వ్యవహరించడం కారణంగా డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ విషయంలో ఛాలెంజ్ చేసే అవకాశం కూడా లేకుండా పోతుంది అన్న ఉద్దేశంతో దీంట్లో సవరణలను ప్రతిపాదిస్తూ ఆగస్టు 8న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీన్ని విపక్షాలు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వచ్చాయి. వక్ఫ్ బోర్డు అధికారాల్లోకి ప్రభుత్వం చొరబడి దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది అంటూ ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఆరోపణల నేపథ్యంలో దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసి ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ మొత్తం అన్ని సంప్రదింపులు జరిపి దీంట్లో సవరణలు తీసుకురావాలని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగానే బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ అధ్యక్షతన ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటై అనేక మంది ముస్లిం మేధావులతోటి, విద్యావేత్తలతోటి, ముస్లిం సంఘాలతోటి చర్చలు జరిపింది, వారి అభిప్రాయాన్ని తీసుకుంది. అలాగే వక్ఫ్ బోర్డ్, ఈ జేపీసీలో ఉన్న ఇతర పార్లమెంటు సభ్యులు, వివిధ పార్టీల పార్లమెంటు సభ్యుల ఒపీనియన్స్ వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంది. అయితే ఈ సమావేశాలు జరిగిన ప్రతిసారి కూడా రసాభాసగానే జరుగుతూ వచ్చాయి. అందులో విపక్ష సభ్యులు
ప్రతిసారి ఆరోపణలు చేస్తూ గొడవకు దిగుతూ వచ్చారు. జగదాంబికా పాల్ వ్యవహార శైలిని తప్పుపడుతూ వచ్చారు. ఆయన పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ వారంతా తప్పుపడుతూ వచ్చారు. మొత్తంగా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేక సిట్టింగ్స్ తర్వాత రీసెంట్గా ఈ సవరణలు వీటన్నిటిని కూడా ఆమోదించే ప్రక్రియ ప్రారంభించింది. అందులో ఎన్డీఏ మిత్రపక్షాల సభ్యులు చేసిన సవరణలు 14 మాత్రమే ఆమోదిస్తూ 44 సవరణలు ప్రతిపక్షాలు చేసినా వాటిలో ఏ ఒక్కదాన్ని ఆమోదించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. దాని మీద జగదాంబికా పాల్ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఓటింగ్ నిర్వహించి మరీ ఈ సవరణలను ఆమోదించాను. ఓటింగ్లో 16 మంది సవరణలకు అనుకూలంగా ఉన్నారు. 14 సవరణల విషయంలో, మిగతా 44 సవరణల విషయంలో వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అవి వీగిపోయాయంటూ ఆయన చెప్పుకొని వచ్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ రూపొందించిన ఆ ఫైనల్ బిల్లు ఈ నెల 31న పార్లమెంట్లో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మహాత్మా. చిత్తూరు జిల్లా పుంగనూరు పలమనేరులో కనకదుర్గ గోల్డ్ లోన్ సంస్థకు ఉద్యోగులే పంగనామాలు పెట్టారు. తమ బంధువులు స్నేహితుల ద్వారా నకిలీ బంగారాన్ని తనఖా పెట్టించి ఎడాపెడా లోన్లిచ్చేశారు. చెక్ చేస్తే ఆడిట్లో 8 కోట్ల రూపాయల స్కామ్ బయటపడింది. సిబ్బంది సహా 26 మందిపై కేసు ఫైల్ చేశారు పోలీసులు. మరొక వైపు అనంతపురం జిల్లా బురవకొండలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లోను సేమ్ టు సేమ్ స్కామ్ తెరపైకొచ్చింది. కంపెనీ మేనేజర్ సిబ్బంది కుమ్మక్కై నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 56 లక్షల నగదు నొక్కేశారు. కంపెనీ ఆడిట్ లో అసలు విషయం బయటపడింది. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ ప్రతినిధుల ఫిర్యాదుతో బ్రాంచ్ మేనేజర్ ప్రశాంత్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆడిటర్ రామాంజనేయులు, మేనేజర్లు జ్వాలా చంద్రశేఖర్ రెడ్డి, గురునాథ్ రెడ్డిలపై కేసు ఫైల్ చేశారు బురవకొండ పోలీసులు. ఈ స్కామ్ పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, కేవలం నకిలీ బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవడమేనా, లేక ఖాతాదారుల అసలు బంగారాన్ని కూడా మాయించేశారా? అంటే ఇప్పటివరకు గత ఏడాది డిసెంబర్ అంటే నెల క్రితం జరిగినటువంటి ఆడిట్లోనే ఈ వ్యవహారం అంతా కూడా బయటపడినట్టుగా స్పష్టమవుతుంది. విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి కనకదుర్గ గోల్డ్ లోన్స్ ఇది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 60 పైన కేంద్రాల్లోనే కార్యకలాపాలు సాగిస్తోంది. అక్కడ గత 2 ఏళ్లుగా కార్యాలయాలు తెరిచి అక్కడ గోల్డ్ లోన్స్ ఇస్తుంది. దాదాపుగా గ్రాముకు 70 నుంచి 80%, అంటే గ్రామ్ వాల్యూ ఎంత ఉంటే అందులో 70 నుంచి 80% వరకు కూడా రుణాలు ఇస్తూ ఉంది. అయితే స్థానికంగా నియమించుకున్నటువంటి సిబ్బందే చేతివాటం ప్రదర్శించారని స్పష్టమవుతోంది. ఎందుకంటే పుంగనూరు, పలమనేరుతో పాటు ఉరవకొండలో చూస్తే ఈ రకమైనటువంటి కేసులే బయటపడినట్టుగా స్పష్టమవుతోంది. ఇదంతా కూడా గత నెలలో జరిగిన ఆడిటింగ్ తర్వాత ఇప్పటి వరకు కూడా గిల్ట్ నగలు పెట్టి ఎవరైతే తమ బంధువులు స్నేహితుల ద్వారా రుణాలు పొందినట్టుగా తెలుస్తోంది. ఒక పలమనేరులో అయితే 3 కోట్ల రూపాయలు, పుంగనూరులో 5 కోట్ల రూపాయలు, అంటే మొత్తంగా చిత్తూరు జిల్లాలో 8 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అంటే ఈ తీసుకున్న రుణం అంతా కూడా కేవలము నకిలీ గోల్డ్, అంటే గిల్ట్ నగలు పెట్టి తీసుకున్నటువంటి రుణాలుగా గుర్తించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు ఇస్తే కూపీ లాగితే ఇది చాలా ప్రాంతాల్లో ఈ వ్యవహారం నడిచినట్టుగా స్పష్టమవుతోంది. అయితే పూర్తిగా కనకదుర్గ గోల్డ్ లోన్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా బయట తీసే పనులు అయితే పోలీసులు ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఇప్పటి వరకు కూడా అసలు బంగారం కాదు, నకిలీ గోల్డ్తోనే రుణాలు పొందినట్టుగా తెలుస్తుంది. కాజేసిన సొమ్ము కోట్ల రూపాయల మేర ఉంటుందని పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇది